హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జేఈఈ అడ్వాన్స్ 2024 అండి. సో రేపే జేఈఈ అడ్వాన్స్ ఎగ్జాము అభ్యర్థులకు ఇవి ధరిస్తే నో పర్మిషన్. సో ఆ మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి సంయుక్తంగా నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్ 2024 ఎగ్జామ్ రేపు అనగా మే 26వ తేదీన జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తుంటారో స్టూడెంట్స్ తప్పనిసరిగా పాటించాలి అని అయితే సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు పరీక్ష హాల్లో ఉంగరాలు, కంకణాలు, చెవిరింగులు, ముక్కు పిన్నులు, తాయెత్తులు, పెద్ద చెవిపోగులు, చైన్లు, నెక్లెస్లు, కంచాలు లాంటివి కూడా ధరించకూడదు. ఆభరణాలతో పాటు అభ్యర్థులు చొక్కా, కుర్తీ లేదా సాంప్రదాయ కుర్తీ అయినా సరే పెద్ద బటన్లు ఉన్న దుస్తులను అయితే ధరించడంపై నిషేధించబడింది. అభ్యర్థులు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని మార్గదర్శకాలను వెల్లడించారు. ముందుగా స్టూడెంట్స్ తమ అడ్మిట్ కార్డు ప్రింట్ మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఇక అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్తో పాటు స్టూడెంట్స్ ఆధార్ కార్డు, స్కూల్ లేదా కాలేజ్ లేదా ఇన్స్టిట్యూషన్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏదో ఒక కార్డు, పాన్ కార్డు ఏదైనా సరే ఇటువంటి చెల్లుబాటు అయ్యే ఐడిని అయితే తప్పనిసరిగా వారితో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో స్టూడెంట్స్ సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండాలని అధికారులు సూచించారు. సో జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో 2,50,284 మంది 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారు. ఈ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. ఈ ఎగ్జామ్ 2 స్టెప్లతో జరుగుతుంది. సో కాగా ఈ ఎగ్జామ్ అనేది పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 అనేది మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. సో మొత్తం 3 విభాగాలుగా అయితే జేఈఈ అడ్వాన్స్ మెయిన్ విభజించబడుతుంది. అవి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో దీంతో అభ్యర్థులు వాచ్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, బ్లూటూత్ పరికరం కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మైక్రోఫోన్ పేపర్ కానీ, అలాగే హెల్త్ బ్యాండ్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా ప్రింటెడ్ లేదా ఖాళీ చేతిరాత కాగితం లాంటివి ఎటువంటివి కూడా ఈ విధంగా తీసుకెళ్ళకూడదు. లాంగ్ టేబుల్, రైటింగ్ ప్యాడు, స్కేలు, ఎరేజర్, జామెట్రీ బాక్సు, క్యాలిక్యులేటరు, పెన్ డ్రైవ్లు, ఎలక్ట్రానిక్ పెన్నులు ఇలాంటివి, వాలెట్లు కానీ, హ్యాండ్ బ్యాండ్లు కానీ, స్మార్ట్ వాచ్లు కానీ, కెమెరాలు కానీ, కళ్ళద్దాలు కానీ లేదా ఇలాంటి వస్తువులన్నీ కూడా పరీక్షకు నిషేధించబడ్డాయి.